హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను ప్రాన్స్ బిర్యానీ చేసేస్తున్నాను. ప్రాన్స్ బిర్యానీకైతే ముందుగా నేను ప్రాన్స్ కర్రీ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ప్రాన్స్ కర్రీతో బిర్యానీ చేయడం చూపిస్తాను మీకు. దానికోసం ఒక దాంట్లో గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఏది వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. తగినంత వేసుకోండి సరిపడా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకున్న ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి అది బాగా వేగాలి. వేగే వరకు బాగా కలుపుకోవాలి. మళ్ళీ మాడిపోతాయేమో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అది వేగిన తర్వాత ప్రాన్స్ కర్రీ అనేది చెప్పాను కదా ముందే చేసుకొని పెట్టుకున్నా అని, అదైతే వేసేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. అది వేసుకుని బాగా కలుపుకోవాలి. అది మగ్గే వరకు అలాగా గ్యాస్ మీద సిమ్లో పెట్టి అయితే బాగా మగ్గబెట్టాలి. ఇది సిమ్లోనే పెట్టాలన్నమాట. మళ్ళీ హైలో పెడితే ఆల్రెడీ వండిన కర్రీ కాబట్టి మాడిపోతూ ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అది బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గిన తర్వాత అయితే దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలా మీరు ఎన్ని బియ్యం వేసుకుంటే దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకుని ఆ వాటర్ అనేది మరిగే వరకు చూడాలి. మరిగిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. వేసుకుని దాన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. అది కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి బిర్యానీ అనేది. నేనైతే కలుపుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసాను. దాని మీద మూత అయితే పెట్టేసాను. మీరు కూడా మూత పెట్టేసుకోండి. బాగా మగ్గుతుంది. ఇదంతా ఇప్పుడైతే హై పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే బిర్యానీ చేసుకోండి. క్యాప్ పెట్టేసి కొంచెం సేపు అయినాక చూస్తూ ఉండాలి. మళ్ళీ మాడిపోతుందేమో. 60-70% అనేది ఉడికిన తర్వాత ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అది మొత్తం ఉడకనివ్వకండి. 60-70% మాత్రమే ఉడకాలి. అది ఉడికిన తర్వాత నేను అయితే కింద మాడకుండా ఉండడానికని దోశల ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలా పెట్టుకోండి. లేకపోతే ఏదైనా ప్లేట్ అన్నా పెట్టుకోండి కింద. ఎందుకంటే కిందది మొత్తం మాడిపోకుండా ఉండడానికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒకసారి మొత్తం అయిపోయినాక అయితే ఓపెన్ చేసి గ్యాస్ కట్టేసుకుని చూడండి. కలుపుకోండి బాగా. అది ఎలా వచ్చిందో చూసుకోండి.